తాలిపట్ను తాళం చేయలేక జేబులో పెట్టుకొని తిరుగుతారు మీరేదిరా? చూడు శీలత, తాళం బుర్ర దొరికేదాకానే తాళం చేసి జేబులు ఉంటది, దొరికినాక తాళం తీసుడే. మావా ఇవ కట్టే. ఏడవకే, ఇప్పుడు ఎందుకు ఎడుతున్నవి? ఇక్కడ నన్నగా మొగుళ్ళతో కళ్ళుకుపోతావానే? ఇంక ఎట్లా పోయింది అనుకున్నావు అత్త? బండి మీద ముందర ట్యాంక్ మీద కూర్చొని పోయింది. టాంకి మీద కూర్చుంటావానే? కింద పడితే మోకాళ్ళ చిప్పులు వలగపోనా? నువ్వు మళ్ళా గట్టి మాట్లాడతావేందే? అది కళ్ళుకు పోయిందా ఎటు పోయిందా అడుగు, దాన్ని అడుగు. అరే బాలిగా, నువ్వు అన్ని లేనిపోని పుల్లలు పెట్టి అడ్డమైన పంచాయతీలు పెట్టని చెప్తున్నా. ఇక్కడ చల్లిపో. ఆయనేం పంచాయతీ చేస్తాండే? నువ్వు ఇట్లా మొగళ్ళతో తాగుడు తిరుగుడు చేస్తే మీ అయ్యకు తెలిస్తే నిన్ను పొందే పెడతాడు బిడ్డ. ఇగో చిన్నమ్మ, నువ్వు ఊకే గిట్లనే అయ్యా అయ్యా అన్నవనుకో, నిజంగా నేను ఏమన్నా వేసుకొని చస్తా. గట్లా అన్నకు బిడ్డ, నాకు పిల్లలు లేరని కదా అట్లా మొగళ్ళతో బండి మీద తిరుగుతావా? ఇగో నీకు కావాలంటే నీ అల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఓ బర్రె ఓ దుడ్డు ఉన్నది, మంచిగా ఇద్దరు కాదుకుంటే తిరగచ్చు. ఈ కళ్ళు దాని చేసుకుంటే రేపు పొద్దున్న రోజు కళ్ళు కావాలంటే ఏటవరు కానీ. అరే బాలిగా, నువ్వు ముందుగా లెక్కించ చక్కగా బయటికి నీకే చెప్పేది. ఇక అత్త, నిన్న వాళ్ళందరు కళ్ళు అయితే నెమ్మది ఉరికొచ్చారు. ఎందుకు ఉరికొచ్చారు అడుగుదని. ఎందుకు ఎంబడి పడ్డారు బిడ్డ? ఎందుకంటే ఆ రోజు వాళ్ళు కళ్ళు దానేసరికి ముసలోలేగా కళ్ళు తాగలేదని పోయినా. బగ్గ తాగినాక మొత్తోడు నేను ఇప్పుడు ఇక్కడనే పెళ్లి చేసుకుంటా, నేను తాళి కడతాను చెప్పి ఉరికొచ్చేసరికి వాళ్ళ నుంచి తప్పించుకుని ఉరికొచ్చిన. వాని మన మొద్దు మొల్లారని తెంప వాని తల పండు మురుగా చూసుకున్న తాళి కట్టి ఎట్లుండి బిడ్డ అడుగుదాంపా. ఇప్పుడు ఎందుకంత అయిపోయింది కదా, ఇక అయింది ఏదో వదిలిపెట్టు. ఇప్పుడు అడగకుండా వాడు ఈసారి నిజంగానే కడతాడు తాడు. దాన్ని లేపే పోయి అడుగుదాం. దాన్ని లేపు, లేపు, దాన్ని లేపు. నువ్వు చెల్వా ఫస్ట్. అరే నా మాట ఎందుకు ఇంటలేవే నువ్వు? నా మాట కొర్ర అన్ని అంతే అమ్మా. అరే అంతే అంటే ఈ తాగుడా ఆగలవోను. పొర్రి ఆకరాక వచ్చింది, పొరికి తెలిస్తే ఎట్లుంటదిరా? ఓ అమ్మ, తాగింది మేమిద్దరమే కాదు, మరి ఇంకోలు నీకు కాబోయే కోడలు కూడా. ఏంది? నా కోడలు శీలత కళ్ళు పంపించిర్రా? మరి ఎసుంటి కళ్ళు పంపించిర్రా? ఒక్క చెట్టు కళ్ళే పంపించినవే కదా అర రమేష్. అంతే. కళ్ళు నున్ను పోరిని ఇంటికి తీసుకురావద్దా బిడ్డ? గుడాలన్నీ ఎత్తు. కళ్ళు కాదమ్మా, జర్రైతే మొగోడు తాళి కూడా కట్టు. ఎరికేనా? దూరం అయితాండే. ఏంది? తాళి కట్టున్నా? ఓ కొడుక, నాకు తెలియకుండా లగ్గం చేసుకుంటా అనుకున్నావురా? నీ లగ్గం చూసి నేను చచ్చిపోతా అనుకున్నాగారా? నీ అవ్వ నువ్వు ఏడవకే. ఆ శీలతను నీ దగ్గరికి తీసుకొచ్చుకున్నాకనే పెళ్లి చేసుకుంటేనే నిన్ను అర్థం చేస్తేనే. నువ్వు అర్థం చేసే వరకు ఆమె పత్తకు లేకుండా బయటట్టే ఉన్నది కానీ. బాగా మాట్లాడుతావు. అవు, మనం కళ్ళు తాగిచ్చి నువ్వు ఆమెకు తాళి కడతావు అనే విషయం వాళ్ళ చిన్నవారు తెలిసిందనుకో, ఆమెను వాళ్ళ ఇంటికి తోలిస్తుంది. వాళ్ళ ఇంటికి తోలించుడు కాదురా, మన ఇంటికే నడుచుకుంటా చూడు. అవ్వా, నువ్వు ఆరతి పట్టుకొని ముందరికి రాబోయే నీ కోడలు నడుచుకుంటా. హారతి కాదు, అగ్గి పుల్ల గిగ్గుదాం అన్నట్టే వస్తారు వాళ్ళు చూడు. అవ్వా, నీ కోడలే. అవు కసారు గిట్లనే ఉంటదా? ఏదో 10వ తరగతి సోపతి అయితే తాళాలు తీసుకుపోయి నా బిడ్డ కళ్ళు ఆగిచ్చి తాళి కడతాను అనుకున్నావా? ఏదో తాగినేసాలే కదా అనుకున్నా. నువ్వు ఇక్కడికి వచ్చి మా ఇద్దరికి తాగాలి పెట్టకు. తాగాలే నువ్వు మా అత్త బిడ్డ తాగలే కడతా అనుకున్నావురా? అవు శీలత, గిట్లనే ఉంటది ఆ సోపతి. ఏదో కళ్ళ పోయినందుకు కయ్యం పుట్టి వాడుతుంది. ఏ కయ్యం లేదు, కాకరకాయ లేదు. అవురా, నన్ను కళ్ళు తాగిస్తాను తీసుకుపోయి నా మెల్ల తాళి కదమని చూసినావా? అంటే మావాడు ఇష్టం లేదా కళ్ళు తాగాను శీలత? ఏదో 10వ తరగతి సోపతి కళ్ళు కదా అని ఎంబడి పడిపోయినా. పోయినందుకు లగ్గం చేసుకుంటానని నా ఎంబడి పడతారా? శీలత వాళ్ళు బాగా నగలు చేస్తారు, వాళ్ళు పంచాయతీ పెడిపితాను. వచ్చిండే సైంటిస్ట్ పెట్టుకోర్రి, మీ ఇజ్జతే పోతుంది. తాగిన మత్తుల పోరాణాలు ఎంబడి పడ్డరా అని అందరు మిమ్మల్ని తిడతారు. మా ఏం పోతుంది అవ్వా. నువ్వు ఆగురా. నా శీలతను 10 మందికి ఇక్కుతాను రా. దానికి ఇట్ట ఉన్నప్పుడే రాని. ఏయ్, నాకు నీ మీద ఏ ఇష్టం లేదు. మా అయ్యే తెలిసిందనుకో,
నాకు ఊరి పెడతాడు. నేను ఏడికి రాను. ఓ పరు నువ్వు ఆగే. ఇగో ప్రసాదు, రేపటి నుంచి నువ్వు మా ఇంటికి పాలకే రావద్దు. దాని వంక చూస్తే నీ మర్యాద దక్కది. ఏంది నా పోరాన్ని ఏం చేస్తా అనుకుంటున్నావు? కొట్టిస్తావా లేకపోతే చంపిస్తావా? ఏం చేస్తా అనుకుంటున్నావు? కొట్టించు కాదు, రోగ పని లెక్కిస్తాం మెరికేనా? ఏమరా బాలిగా, దీనికి నేను తాలే కడతా తనలే పడతా, నీకేమో సంత మరదలు చేస్తానేంద్రా? నా గల్లీకి నువ్వు వచ్చినప్పుడు బిడ్డ కిందేసి తొక్కితే కాసారో ఇల్లానే. ఏంది తొక్కుడా? తొక్కుడా? తొక్కుతారా? తొక్కుతా. ఏ, ఏంద్రా నువ్వు? కొడతారు. మనకి ఒప్పుతారో ఏమోనే. తొక్కని బిడ్డ, మనం అయితే పోదాందా? అట్లా కాదే, పాపం వాడిని ఇట్లా పడితే అట్నే ఉడితే చచ్చిపోతాడే. పోదాం పాయే. వాడు ఏమన్నా కానీ బిడ్డ మన అవతల పడదా? అరే, ఇంకోసారి మా లవ్వులో ఏది పెట్టావు అనుకో, జల్లెడ పెట్టి గీక్తా. నడురా నడు. పోరా పో, నీతో చదురా. గిట్లా అయినా ఏందిరా, కోడలు వచ్చింది అనుకుంటే కొట్లాడ పెట్టించి పాయ్. అవ్వా, నువ్వు ఏం బాధపడకే. దాని మెడల పుత్తగడ్డ దాకా బుత్తని నిలువేదాకా నిన్ను ఎట్లా చేసి అత్తం చేస్తేనే అత్తం చేస్తా. ఏమంటావు రమేష్? ఇగో అమ్మ, నువ్వు ఊకో. ఎట్లా ఏది ఉంటే గట్ల అవుతుంది. మామ, నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకే, నేను పొలం దాకా ఎత్తా. సరేపా. ఆవు బిడ్డ, ఏందమ్మా? మరి శీలాతకు మందు పెడదామారా? పిచ్చిదానా, మందు పెడితే నా శీలత చచ్చిపోదానే? సావడానికి కాదురా, మన ఇంటికి రావడానికి. ఏంది రావడానికా? ఏమంది అది? నేను ఒక్క ఆకు చెప్తా, ఆకు తీసుకొచ్చి దాన్ని చెప్పులో పెట్టు, ఆయనతో మన ఇంటితో పడుతుంది. అవ్వా, చెప్పు చెప్పు, ఏమందే? నీ అవ్వ అయితే కానీ ఈ మంది నీకే తెలిసే? మీ అయ్య కూడా నాకు గట్లనే పెట్టిండ్రా. నీ అక్క ఇక చూడు, అయ్య బాటల కొడుకు నా శీలత చెప్పులకు మందు రాసి నా ఎక్కువ మలుపుకుంటేనే అవ్వా. నా శీలత నాకు దక్కుతుంది అవ్వా. నీ కోరిక కూడా నిలబెడుతుంది. ఇక నువ్వు అత్తం అయిపోయినవే అవ్వా. కానీ పొద్దుగాల పెట్టాలిరా, అది ఇప్పుడు పెట్టద్దు. సరే అవ్వా, నేను పోయి మందు తీసుకుని వస్తా. నువ్వా నువ్వా కానీ మామ, నా పాలు కానీ ఈ పంత మండ చంపిన పొట్టు కొట్టినాం కా. గట్లా కాదు కానీ నాకు భయం అవుతుందిరా. భయం ఎందుకే, బాగా పెట్టక. మన అక్కడికి పోతే శీలతోళ్ళ చిన్నగా ఉండదారా? యుద్ధానికి పోయేటప్పుడు అక్కడ కత్తులు బాంబులు ఉంటాయంటే నువ్వు భయపడతావే, ఇది కూడా కంటే. అరే, అక్కడ ఎన్ని కత్తులు ఎన్ని బాంబులున్నా నా శీలత నాకు దక్కాలరా. నువ్వు అదే మాట నా శీలత నాకు దక్కాలి. దక్కుతుంది బా. రారా రా. శీలత, ఏందే శీలత, నిన్నటి నుంచి ఊకే రంజి పడుకుంటుంటున్నావు బిడ్డ. లే, నిన్నటి నుంచి బుక్కడు బువ్వన్న తినలే, బుక్క తిందులే బిడ్డ. కాదే, చిన్నగా ప్రసాద్ గాడు గట్లా చేస్తాడని అస్సలు అనుకోలే. వాడు ఇంత పని చేస్తాడా అనే నాకు మస్తు రందైతుంది. ఏ గమ్మొద్దంతో నేను బిడ్డ, నువ్వైతే గిండ్రి కాడికి పోయి పిండి పట్టించుకురాపో, సరవ పిండి పెడతా. అబ్బా, సరపిండి అత్తే, రోజు సరపిండి పెడతాను. ఇలా పూరీలు చేసుకున్నావా? అయితే పూరి పిండి తీసుకురాపో మరి. సరే, ఇగో నాకు ఇప్పుడు అన్నం వద్ద ఏమద్దు, వచ్చినాక తింటా. చెప్పండి బిడ్డ మరి. పూరీలు పిండి చూకుంటాం, పూరీలన్నీ చూకుంటాం, కమ్మలు కుమ్మగా మేమే తింటాం. అరే అల్లుడు, అగో నా శిలా తీతాంద్రా. చూసిందనుకో ఇంట్లో కురుకుతుంది. తక్కుదప్ప. ఎవరు ఎవరంటున్నా? ఆ చిన్నమ్మకి చెప్తా మరి, లేకపోతే. అరే,
ఏందిరా ఇప్పుడు దయ్యాలు ఉడతాయి నా శీలత భయపడుతుందిరా. అరే రమేష్, అరే అల్లుడు, నా శీలత భయపడుతుందిరా. బాగున్నారా? పోతే దంతదేమో. ఎవలో మంచి అడుగుతున్నా చెప్పులు ఎవరు? అరే మిమ్మల్ని ఎవరు? నేనే వచ్చి నీ బాలిగా నువ్వేనారా? నేను ఎవలో అనుకున్నా. ఇయో శీలత, నువ్వు బాలిగా అనకు, బావాని విలు. కొడుక మధ్యలో మళ్ళా గీడొచ్చిందిరా. ఇంకా మన బావాని విలువలంట నా శీలత. బావాని విలువంటే నా పానం వెళ్ళిపోతుందిరా. అబ్బా శీలత అనకు. అరే బాలిగా నీకు మంచి చెప్తానా, మర్యాద ఎక్కించాడు, లేదంటే మా చిన్నమ్మకి చెప్తా. ఏమనుకుంటున్నావు? కట్టలు పడుతున్నావా వాన్ లెక్క? పోయే పో, నేను నాకన్నా మంచిగా దొరుకుతా సూత పో. ఏ పోరా. ఏ పో. మామ శీలత చెప్పులు ఇట్టలేదే, పోయి రాయిపో. అరే నాకు భయం అవుతుంది. ఇగో నువ్వు పోయి రాయిపో. దేహే, నేను రాస్తే మరి న్యాయం పడి పడుతుంది, నీ ఇష్టం. అదురా, ధైర్యం చేసి నేనే పోయి రాత్తా. రాయిపో. పోతానా? పూరి పిండి ఉన్నదా? సరే, అరకిలది ఉందా? కిలది ఉందా? కిలది ఉందా? కిలది ఒకటి పూరి పిండి ఇయ్యి. అట్లనే ఒక కిలో ఆయిల్ ప్యాకెట్. గంతే. విడిపిండి లేదా? సరే అమ్మా, ఇయ్యి. సరే అమ్మా. కసిరేస్తున్నా మనసుకు వినపడదో ఏమో, విసిరేస్తున్నా. ఓ చిన్నమ్మా, ఈ ఎత్తు చెప్పులు ఎందుకు అనుకున్నవే? ఇవి వేసుకొని నడవనికి అత్తలేదు దుకాణంలో కొంగ. ఏంటి ఆ చెప్పులు మీ చిన్నమయ్య?